రియల్ హీరోగా నటిస్తూ రియల్ హీరోగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న యువ నటుడు, యువ నాయకుడు మన డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు. పునీత్ రాజ్ కుమార్ గారిని కన్నడ ప్రజలు ప్రేమగా అప్పు అని పిలుచుకునేవారు. అప్పు గారు 29 అక్టోబర్ 2021న హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే తండోపతండాలుగా జనాలు ఆయన చివరి చూపు కోసం రావడం, ఎంతో మంది కన్నీటి పర్యంతం అవడం చాలా మందిని షాక్ గురి చేసింది. ఈయన గారు కేవలం రియల్ హీరోనే కదా, ఈయన ఏం చేశాడని జనాలు ఇంతగా ఆయన చివరి చూపు కోసం వస్తున్నారంటే, కర్ణాటక ప్రభుత్వం కూడా అఫీషియల్ గా స్టేట్ హానర్స్ తో ఆయన ఏదైతే అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. 29 ఆయన చనిపోతున్న 2 రోజుల పాటు అభిమానుల చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని ఉంచి ఆయన గౌరవ వీడ్కోలు కల్పించడం జరిగింది. అయితే పునీత్ రాజ్ కుమార్ గారికి ఎందుకంత పేరు వచ్చింది అని చెప్తే, పునీత్ రాజ్ కుమార్ గారిని అప్పు అని ఏదైతే పిలుస్తున్నారో ఆ సినిమా బ్రేక్ ఇచ్చింది కూడా మన తెలుగు ఇండస్ట్రీకి పూరి జగన్నాథ్ గారే. పూరి జగన్నాథ్ గారే ఆయన సినిమా అప్పుని డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాతోనే ఆయన ప్రాచుర్యంలోకి వచ్చారు. అయితే పునీత్ రాజ్ కుమార్ గారు మన లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ గారి కొడుకు. అయితే పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత ఆయన సామాజికంగా చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. పునీత్ రాజ్ కుమార్ గారు 45 ఫ్రీ స్కూల్స్ నడిపించారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ 16 నడిపించారు. ఆర్ఫనేజెస్ 26 నడిపారు. 19 గోశాలలు నడిపారు. 1800 విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. చనిపోయిన తర్వాత తన కళ్లను కూడా దానం చేశారు. తన కంటి చూపుతో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి అని అనుకున్న గొప్ప హీరో మన పునీత్ రాజ్ కుమార్ గారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సేవలు అందిస్తున్న వారు ఉన్నారా అంటే దానికి సమాధానం వీడియో చూస్తున్న వారు మీరే చెప్పాలి. ఖచ్చితంగా ఇటువంటి జీవన శైలి, ఖచ్చితంగా ఏ విధంగా అయితే పునీత్ రాజ్ కుమార్ జీవించారో ఈ తరతరాలుగా ఆయన్ని గుర్తుంచుకొని స్మరించుకొని ఆయన చేసిన కార్యం రోల్ మోడల్ గా, మోటివేషన్ గా, ఇన్స్పిరేషన్ గా మీరు, నేను వీడియో చూస్తున్న, షేర్ చేస్తున్న, లైక్ చేస్తున్న, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి జీవితం బతకాలిరా. అసలు మనిషి చచ్చిన తర్వాత ఏది తీసుకెళ్ళ